32వ వచనం చదువుతాం చూడండి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు కలవారై ఉండి ఎవడు తనకు కలిగిన వారు ఏది తనని అనుకునలేదు, వారికి కలిగినంతయు వారిని సమష్టిగా ఉంచింది. చూడండి చక్కగా ఏమంటున్నాడు, విశ్వసించిన వారందరూ దైవరాజ్యంలోనికి వారసులు కావాలి అంటే ఏం చేయాలి? విశ్వాసం ఉండాలి, నమ్మాలి, విధేయత చూపాలి, వినయం చూపాలి, మనసు మారాలి, మార్పు చెందాలి, విరిగి నలిగిన మనస్సు కలిగిన వారిగా ఉండాలి. చర్చికి రావడం, చర్చికి పోవడం, కానుకలు ఇవ్వడం, భోజనాలు పెట్టడం, 10 మందిని పిలుచుకొని రావడం, ఇది కాదు. వీటి వల్ల శూన్యం. నీవు మారు మనసు పొందలేవు, వారు మారు మనసు పొందలేవు. నీ పరిచయంలో పాల్పొంపుడు ఉండవు, వారి పరిచయంలో పాల్పొంపుడు ఉండవు. విశ్వసించటం అంటే ఏక మనసు కలిగి ఉండాలి. ఏక హృదయం, ఏక హృదయం. దేవుడు ఒక్కడే, ఒకే మనసు కలిగి ఉండాలి, రెండు మనసు. విశ్వాసం ఒకటే, ఏక మనసు ఉండాలి, ఒకటే విశ్వాసం, ఒకటే ఉండవు. రక్షకుడు ఒకడే, ఒకటే విశ్వాసం, ఏక మనసు. నిర్ణయం ఒకటే, బాప్తిజం ఒకటే, సవాసం ఒకటే, అది సవాసం. చూసారు చక్కగా ఒకటే, ఏక మనసు ఒకటే, ఒకటే దేవుడు. పీక తెగిపడినా యేసు ప్రభు రక్షకుడు ఒక్కడే, నా రక్షకుడు, నా ప్రభు. పీక కోస్తానా దేవుడు ఒక్కడే, మధ్యవర్తి ఒక్కడే, మానవులకు దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు నరుడు. విశ్వాసం. అప్పుడు విశ్వసించిన మనము ఏక హృదయం, ఏకాత్మ కలిగిన వారమై